శ్రీకాంత్ రెడ్డి రాయచోటి పట్టణానికి మాత్రమే ఎమ్మెల్యేనా? ఊళ్ళని నోళ్లు తెరిచి గుక్కెడు నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే ఆయనకేం పట్టదా? టౌన్ కి అది అర్ధానికి సరఫరా పెంచి చాలా చేశానని ఫీల్ అవడం కరెక్టేనా? చావుకి పెళ్లికి ఒకే మంత్రం అన్నట్టు ప్రతి సమస్యకు ప్రతిపక్షంలో ఉన్నామన్న సాకు చెప్పడం ఎంతవరకు సమంజసం? భయంకరంగా ఉన్న నీళ్ల సమస్యను పరిష్కరించకుండా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? హంద్రీనివా ప్యాకేజీల్లో పర్సెంటేజీలు తిన్నది నిజమేనా? నీళ్లు నీళ్లు నీళ్లు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్లినా ఎవరిని కదిలించినా ఒక్కటే మాట, అదే ప్రధాన సమస్య. అంత భయంకరంగా అల్లాడిపోతున్నారు ఇక్కడి జనం. రాయచోటి నీళ్ల కష్టాలు వింటే గుండె తరుక్కుపోతుంది. ఇంత దారుణమైన స్థితిలో జనం బతుకుతుంటే ఎలక్షన్ల టైంలో వచ్చి దండాలు పెట్టి ఇళ్ల చుట్టూ తిరిగి ఓట్లేయించుకున్న వాళ్లు ఎక్కడ పడుకున్నారన్న డౌట్ రాకమానదు. బిందెడు నీళ్ల కోసం 5 కిలోమీటర్లు నడిచి వెళుతున్నారంటే ఎమ్మెల్యే నుంచి అధికార గణం దాకా అంతా ఏం చేస్తున్నట్లు? ఎవ్వరే గాని మీకు నీళ్లు లేవు, మీకు తోలుతామని వచ్చిన వాళ్ళే లేదు సార్. మాకు ఎంత అగసాట్లు పడుతున్నామంటే అంత అగసాట్లు పడుతున్నాం. మా ఓట్లు పని మీద పడతాయి, మీ మనుషుల ఎందుకు పని మీద పడలేదో వాళ్ళకి మాకైతే అర్థం కాలేదు. మా పల్లెని ఒక పురుగు చూసినట్టు చూస్తారు. ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా కానీ మా పల్లెని ఒక పురుగు చూసినట్టు చూస్తారు. ఎందుకంటే అంత బీదోళ్ళే ఉండేది. కూలి చేసుకుంటే తినాలా, లేకంటే లే. సెంటు భూమి ఉన్న వాళ్ళు అంటే ఎవరు లేరు. అంత బీదోళ్ళగా ఉన్న దాని వలన ఎందుకో వాళ్ళు అంత చిన్న చూపు చూస్తారు సార్. మాకు ఎవరు ఎమ్మెల్యే కానీ ఒక పసిలింటి ఈది లైట్లు లేవు సార్. మాకు ఈది లైట్లు పసిలింటిని అడిగితే ఈది లైట్లు లేదు. మాకు ఏం మా ఓట్లు అవసరం అనే మాకు ఈది లైట్లు ఎందుకు పోయారు వాళ్ళు? మేము చేసిన తప్పే మా రాజకీయ నాయకులకు. రాయచోటి పట్టణంలో సైతం మొన్నటిదాకా నీళ్లు కొనుక్కోవాల్సి వచ్చేదే. ఇప్పుడు పర్వాలేదనిపిస్తున్నా పూర్తి స్థాయిలో సమస్య తీరలేదు. 100 కోట్లకు పైగా ఖర్చు చేసి రిజర్వాయర్ కట్టినా, వాటి స్కీమ్స్ పెట్టినా అందరికీ నీళ్లివ్వలేకపోతున్నారు. ఇక టౌన్ నుంచి కాలు బయట పెడితే పరిస్థితి భయానకమే. నీళ్లన్నమాట వింటేనే తప్పించిపోతున్నారు జనం. అదో అపురూపంలా, అరుదుగా దొరికే పదార్థంలా ఫీల్ అవుతున్నారు. ఏం మేం మనుషులే కదా, బతకక్కర్లేదా అని ప్రశ్నిస్తున్నారు గ్రామీణులు. మా ఓట్లు కావాలి కానీ మా బతుకులు వద్దా అని నిలదీస్తున్నారు. మా ఊరు సర్పంచే పట్టించుకోవాలా, ఎమ్మెల్యే పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోవాలా సార్. మమ్మల్ని గురించి చాలా దారంగా ఉన్నాం మేము. మమ్మల్ని ఎట్లా మీరు దగ్గర తీసుకుంటారా లేదా వెళ్ళిపోయామంటే వెళ్ళిపోతాం. అట్లన్నా ఈ ఊరు ఇసిపెట్టి అయినా వెళ్ళిపోతాం సార్. అది చెప్పండి సార్. మాకు నీళ్లు లేవు సార్. ఎప్పుడు వచ్చినాడు ఎనడం నీళ్ళు అయిపోయినాలంటే మాకు రాలే. ఆయన ఎమ్మెల్యే రాలే, నీళ్ళు అయిపోయినాయంటే రాలే. ఇబ్బందులు పడి వెళ్తాం. గుడ్డలు ఉత్తుకోవాలా, నీళ్లు పోసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడిపోతాను. జనాలు పోసుకొని కూడా దొరకలా. జీవాలకు కూడా ఎక్కడనే కానీ నీళ్ళు సక్క దొరకలా మాకు. కడప జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయచోటి. ఏటా తీవ్రమైన కరువుకు కేరాఫ్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం పేదవారు, నిరక్షరాస్యులు, కూలి పనులు, పశువుల పెంపకం ప్రధాన జీవనాధారం. తాగే నీళ్లకే దిక్కులేదంటే ఇక వ్యవసాయానికెక్కడ? ఎంత లోతుగా బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవడంతో తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. అతి కష్టం మీద అక్కడక్కడ రైతులు కాపాడుకోగలుగుతున్నారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో కర్ణాటకకు వలస వెళ్లేవారు ఎక్కువే. ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే పేదరికాన్ని తట్టుకోలేక ముంబై, పుణే ప్రాంతాలకు తమ ఆడపిల్లలను అమ్ముకునేవాళ్లు ఇక్కడున్నారు. 5 ఏళ్ల క్రితం వరకు ఇది విపరీతంగా ఉన్నా ఇటీవలి కాలంలో తగ్గింది. మేమేం పాపం చేశామని శిక్ష ఎందుకు ఎవ్వరికీ పట్టడం లేదన్నది రాయచోటి గ్రామీణుల బాధ. మాధవరం గ్రామము రాయచోటి నుంచి 14 కిలోమీటర్లన్న తాగునీటి సమస్య ఇంతవరకు తీర్చలేకపోతున్నారు. ఎలిగిలి సౌకర్యం కలుగజేస్తామని కూడా ప్రపోజల్స్ పెట్టి కూడా ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేనందువల్ల ప్రజలు తాగునీటి సమస్యతో చాలా కష్టపడుతున్నారు. 2009లో మొదటిసారి గెలిచాక శ్రీకాంత్ రెడ్డి నీటి సమస్య మీద దృష్టి పెట్టినా ఇప్పటికీ తీర్చలేకపోయారు. ఝరికోన, రామవరం వాటర్ స్కీంలు అసంపూర్తిగా ఉన్నాయి. పేదలకు పక్కా ఇళ్లు ఇప్పించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు. 100 గ్రామాల ప్రజలకు ఆదరవైన రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆధునికీకరణ కూడా అడుగు ముందుకు పడలేదు. ప్రజల్లో తిరుగుతూ ప్రచార ఆర్భాటం తప్ప పనులేం కావడం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఈ గ్రామీణ ప్రాంతాలకు నీరు అందించాల్సిన అవసరం ఉంది. ఈ బాధ్యతను ఒక ఎమ్మెల్యేగా ఏనాడు మాట్లాడలేదు. గ్రామీణ ప్రాంతాలకు అందిస్తామని చెప్పేసి 5 కోట్ల రూపాయలతో ఇటీవలనే గాలివీడి నుంచి ఇటువైపు రాయచోటి వరకు ఉండే గ్రామాలను అందిస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ 2015 నుంచి ఇప్పటి వరకు చొక్కనీరు అందించలేదు. కానీ ఈ పాత్ర నిర్వహించడం, ప్రతిపక్ష పాత్ర నిర్వహించడంలో ఎమ్మెల్యే బాగా కుమ్మక్కైనాడే అనిపిస్తుంది అధికార పార్టీతో.
వాళ్ళ సొంత చెరువులకు సొంత భూములకు పండించుకోవడానికి ఈ నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఎమ్మెల్యే మాత్రం అంతా వాళ్లే చేశారంటూ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపుతున్నారు. టీడీపీ సర్కారు సహకరించకపోవడం వల్లే సమస్య ఇంత పెరిగిందన్నది ఆయన సమాధానం. ఈ త్రాగునీటి సమస్య పైన ఒక అసెంబ్లీలోనే కాకుండా ప్రతి సందర్భంలో ఈ స్థాయిలో నిధులు కేటాయించితే అభివృద్ధి చేయొచ్చు, శాశ్వతమైనటువంటి పరిష్కారం కనుక్కోవచ్చు అని చెప్పి ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా కూడా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. శాశ్వతమైనటువంటి పనులు ఏది కూడా చేయకుండా నీరు చెట్టు అనేటువంటి స్కీమ్స్ పెట్టి తెలుగుదేశం కాంట్రాక్టర్లు దోచుకు తినే పద్ధతి. 40 నుంచి 50 కోట్ల నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాలలో నామినేషన్ పైన పనులు చేశారు. ఒక ఇన్ఛార్జీల కిందనే వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళే శాసనసభ్యులు అని చెప్పి అధికారులు కూడా వాళ్ళ దగ్గరికి పోవటం, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళే అధికారిని నియమించుకోవటం, ఒక శాసనసభ్యుడిగా ఏ అధికారి కూడా ఇక్కడికి వస్తే ఆ అధికారిని వెంటనే బదిలీ చేయటం, ఎమ్మెల్యే దగ్గరికి ఎవరిని పోవద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వటం, ఇట్లా నిరంకుశటువంటి పాలన జరుగుతోంది. కానీ శ్రీకాంత్ రెడ్డికి మంచి లాబీయిస్టుగా పేరుంది. ప్రతిపక్షంలో ఉన్నా సరే పనులు చేయించుకుంటారన్నది కడప పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న ప్రచారం. మరి అలాంటి వ్యక్తి జనానికి తాగునీళ్ల కోసం ఎందుకు లాబీయింగ్ చేయలేకపోతున్నారు? పైగా అదేం సొంత వ్యవహారం కాదు కదా అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. దీని మీద టీడీపీ వెర్షన్ మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఎమ్మెల్యే ఎప్పుడూ ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతారు తప్ప సరైన ప్రతిపాదనలతో వస్తే పనులు ఎందుకు కావని ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఎందుకంటే ప్రధాన కాలువలో నీళ్లు పోయేదానికి చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఎక్కడంటే అక్కడ నీళ్లు కారిపోవడం మొదలుపెట్టినాయి, ఓవర్ఫ్లో అయిపోతాయి. 140 క్యూసెక్స్ కెపాసిటీతో పోవాల్సిన కాలువ 100, 70, 90 ఆ మధ్యలోనే నీళ్లు వదిలితే అప్పటికే పొల్లిపోయే పరిస్థితులు వచ్చినాయి. అంటే అంత అవినీతి జరిగింది కాలువల్లో. ఎక్కడ కూడా పిల్ల కాలువలు చేయలేదు, చాలా వందల కొద్ది స్ట్రక్చర్లు చేయలేదు. అసంతృప్తిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా అసంతృప్తిగా పెట్టడము, మరి దాని డబ్బులు కూడా ఫైనల్ బిల్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా రాజకీయాలకే పరిమితం అవుతున్నారన్న విమర్శలున్నాయి. నీరు చెట్టు పేరుతో రమేష్ రెడ్డి తన అనుచరులకు కోట్ల రూపాయలు దోచిపెట్టారని ఆరోపిస్తున్నారు ప్రత్యర్థులు. మొత్తం మీద నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ రాయచోటిలో ఎమ్మెల్యే మీద అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఇక్కడ టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఉన్నాయి. రాయచోటి మున్సిపాలిటీతో పాటు లక్కిరెడ్డిపల్లె, రామాపురం, సంబేపల్లె, గాలివీడు, చిన్నమండెం మండలాలున్న ఈ సెగ్మెంట్ లో మొత్తం 1,93,439 మంది ఓటర్లున్నారు. ఇక్కడ పోటీ ఎప్పుడూ రెడ్డి, నాన్ రెడ్డి మధ్య ఉంటుంది. ముస్లిం ఓటర్లు కీలకం. 2014లో ముస్లింలంతా శ్రీకాంత్ రెడ్డికే మద్దతునివ్వడంతో గెలుపు తేలికైంది. వారి జనాభా 30% దాకా ఉన్నా ముస్లిం అభ్యర్థులు 4 సార్లు పోటీ చేస్తే ఒక్కరే గెలిచారు. 15%తో రెండో స్థానంలో ఉన్న రెడ్లు 9 సార్లు గెలిచారు. బలిజ ఓటర్లు 14%, కమ్మ 6%, క్షత్రియ 6%, ఎస్సీ ఎస్టీలు 15% ఉన్నారు. లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి కుమారుడిగా 2009లో పొలిటికల్ అరంగేట్రం చేసిన శ్రీకాంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత 2012 బైపోల్, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. కానీ ఇప్పటికీ తాగునీళ్లు ఇవ్వలేకపోయారన్న నిరసనలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు సన్నిహితుల దగ్గర తరచూ పార్టీ అధినేత జగన్ మీద నోరు జారుతూ ఉంటారన్న టాక్ కూడా ఉంది.